కాపాడాలి కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరంగా మార్చాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యంగా మార్చాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరంగా మార్చాలి డంపింగ్ యార్డ్ దుర్వాసన నుండి ప్రజల్ని కాపాడాలి డంపింగ్ యార్డ్ దుర్వాసన నుంచి ప్రజల్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరంగా మార్చాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరంగా మార్చాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరం నుంచి ప్రజల్ని కాపాడాలి డంపింగ్ యార్డ్ దుర్వాసన నుంచి ప్రజల్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరంగా మార్చాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరంగా మార్చాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి డంపింగ్ యార్డ్ నగరానికి దూరంగా మార్చాలి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి నడిబొడ్డున ఉన్న ఈ డంపింగ్ యార్డ్ని తరలించాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. అయినా కార్పొరేషన్ వారు నిమ్మకు నీరెత్తినట్లు ఏ విధమైన కదలికలను ఇక్కడి నుంచి చేసే ప్రయత్నం చేయట్లేదు. ఒకప్పుడు ఇది టెంపరీగా ఇక్కడి నుంచి కాపులపాడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్సిట్ పాయింట్గా ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇది తాత్కాలికమే, త్వరలోనే తొలగిస్తామని చెప్పి కార్పొరేషన్ వర్గాలు చెప్పాయి. కానీ అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఇక్కడే డంపింగ్ చేస్తూ ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ చుట్టుపక్కల 5-6 వార్డులకి ఈ డంపింగ్ యార్డ్ ప్రభావం ఎంతో చూపిస్తుంది. ఇక్కడున్న ప్రజలందరూ ఈ డంపింగ్ యార్డ్ దుర్గంధాన్ని భరించలేక అనేక శ్వాసకోశ వ్యాధులను బారిన పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ వస్తున్న దోమల వలన, ఈగల వలన కలరా, మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పందికొక్కలు వీరవిహారం చేస్తున్నాయి. ఆ ఎలకల వలన, పందికొక్కల వలన కూడా ప్రజలు ఎన్నో రకాల వ్యాధుల్ని ఎదుర్కొంటూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పోరాటాలే చేస్తూ మినకుండిపోతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఈ దుర్గంధాన్ని ఇక్కడి నుంచి తరిమేలా ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి వేరే దగ్గరికి తరలించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఉద్యమం చేస్తాం. ఇక్కడ పోర్టు వారికి చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. శీలానగర్ వరకు కూడా పోర్టుకి ఎన్నో స్థలాలు ఉన్నాయి. ఆ పోర్టుకి సంబంధించిన స్థలాల్లో ఏదో మారుమూల ప్లేస్లో ఈ షిఫ్టింగ్ కార్యక్రమం పెట్టుకొని అక్కడి నుంచి కాపులపాడికి ఈ యొక్క చెత్తనంతనే తరలించాలని చెప్పి మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం. ఈ ప్రతిపాదన వెంటనే అమలు చేసి ఇక్కడున్న ప్రజలందరినీ రక్షించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే ఆ రోజు ఎలక్షన్స్కి ముందు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డంపింగ్ యార్డ్ను మొట్టమొదటి ఇక్కడ నుంచి తరలించే కార్యక్రమం చేస్తానని చెప్పి తొడగొట్టి సవాల్ విసిన సందర్భం ఉంది. ఆయన గెలిచిన తర్వాత ఈ సమస్యనే మర్చిపోయాడు. అదేవిధంగా ఆయన చాలా హామీలు ఈ దక్షిణ నియోజకవర్గంకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు దక్షిణ నియోజకవర్గానికి ఈ ప్రజలకు ఆరోగ్యం కోసం మీరు ఏం చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే నగరంలో పొల్యూషన్ బారిన పడి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ పొల్యూషన్కి తోడు ఈ దుర్గంధం కూడా మీరు ప్రజలకి ఆపాదించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ వర్గాలు కూడా ఈ యొక్క సమస్య మీద వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో మా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కోలా గురువులు గారి ఆధ్వర్యంలో మేమంతా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సౌత్ నియోజకవర్గంలో విశాఖపట్నంలో ఎక్కడున్నా చెత్తల్లా తీసుకొచ్చి ఇక్కడ లారీలకు లోడ్ చేసి కాపులపాడికి తరలిస్తున్నారు. అంటే సౌత్ నియోజకవర్గంలో ఈ సూజ్ ఫామ్లో ఉండే ప్రజలు, ఈ పక్కనుండే 4-5 వార్డులు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, రోగాల బారిన పడుతున్నారు. కంపల్సరీగా ఈ సూజ్ ఫామ్లో ఉండే ఈ డంపింగ్ యార్డ్ను వెంటనే కాపులపాడికి ఇంకెక్కడైనా పరిసర ప్రాంతాలకి తరలించి ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీగా
ఈ స్విస్ ఫామ్లో ఉన్న డబ్బింగ్ యార్డ్ని తక్షణమే తీయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమం చేసి దీన్ని తరలించే వరకు పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం.